సుఖం ఒకటి కూడా సరిపోదు, సుఖాలు అయితే ఉంటాయి కానీ సంతృప్తి ఉండకపోతే చాలా ఇబ్బంది. సో అది సాటిస్ఫాక్షన్ ఉండాలి. జాబ్ కోరడం కాదు, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి. నువ్వు కోరుకున్నట్లుగానే మంచి జాబ్, నెలకి ₹1,00,000 శాలరీ వచ్చే జాబే వచ్చింది, మంచి జాబే, కానీ ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఆ జాబ్లో మేనేజరు వీడిని హింసిస్తుంటాడు అనుకో, ఇంకా సాటిస్ఫాక్షన్ ఉందా? లేదా పక్కన కొలీగ్స్ ఎవరన్నా ఇబ్బందులు పెడుతుంటారు, సాటిస్ఫాక్షన్ ఉంటుందా? లేదా వాడికి నచ్చిన జాబ్ కాదు, జాబ్ అయితే వచ్చింది కానీ ఆ జాబ్ వాడు కోరుకున్నది కాదు, అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను కోరుకున్న విధంగా మంచి ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో సుఖంగా సంతృప్తిగా ఉన్నాను, అది ఇంపార్టెంట్. అలా రాసుకోవాలి. సో ఏదైనా కూడా జరిగినట్లుగా రాసుకోవాలి. సంతానం కావాలి, నీకు సంతానం కావాలి, నేను చక్కగా నెల తప్పాను, గర్భవతిని అయ్యాను, నేను కోరుకున్న విధంగా మంచి సంతానాన్ని పొంది ఉన్నాను, నా సంతానంతో నేను సుఖంగా సంతృప్తిగా ఉన్నాను అని రాసుకోవాలంటే. ఆ సంతానం కోరి కలిగి మనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఉపయోగం ఏంటండి? ఎక్కడైనా కూడా మనకి తృప్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సుఖం కన్నా తృప్తి చాలా ఇంపార్టెంట్. సుఖం ఉన్న తృప్తి లేకపోతే ఉపయోగం ఏముంది? సో సాటిస్ఫాక్షన్ కూడా కలిపి రాసుకోండి. ఏది రాసుకున్నా దాంతోపాటు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు మంచి ఇల్లు కావాలి, అది కొనుక్కోవాలా కట్టుకోవాలో ముందు అది డిసైడ్ చేసుకోండి. మీరే డిసైడ్ చేసుకోలేదనుకో అది లేట్ అయిపోతూ ఉంటుంది. సో మనకేం కావాలో ముందు మనకి తెలియాలి, భగవంతుడికి కాదు తెలియాల్సింది, ముందు నీకు తెలియాలి నీకేం కావాలో. నీకు కట్టుకోవాలి, సో నేను కోరుకున్న విధంగా నేను అందమైన ఇంటిని కట్టుకున్నాను, ఆ ఇంట్లో నా భార్య పిల్లలతో నేను చాలా సుఖంగా సంతృప్తిగా ఉన్నాను. కొనుక్కోవాలి, అలాగే నా కోరిక తగ్గట్టుగా నాకు బాగా ఇష్టమైన ఇంటిని కొనుక్కున్నాను, ఆ ఇంట్లో నేను చాలా సుఖంగా సంతృప్తిగా ఉన్నాను నా కుటుంబంతో, అంతే. అది రాసుకునే విధానం. గందరగోళంగా ఒక పేజీ అంతా ఒక అతను అలాగే చేశాడంట. ఒక పెద్ద టావు తీసుకుని టావు నిండా రాశాడంట. అసలు అది ఆ పిరమిడ్లో పట్టదు పాపం. మరి కుస్తీ బట్టలు బట్టి ఎట్లా ఇరికిచ్చాడో కానీ ఇరికిచ్చేసాడు, రాశాడు. షార్ట్ ఫామ్లో ఉండాల. మన కోరిక మనకి క్లియర్గా ఉండాలి, భగవంతుడికి కూడా క్లియర్గా అర్థం అవ్వాలా. మనం ఏం కోరుతున్నామో ఆయనకి తెలియాల. అది 2 ముక్కల్లో చెప్పగలగాల, అంతే. అట్లా రాస్తే ఖచ్చితంగా అవుతాయి. అవడానికి నేను పొద్దు నుంచి చెప్తున్నాను, మీ దగ్గర సామరస్యం ఉండాలా. మీకు రిలేషన్లో ఎక్కడ తేడాలున్నా కళ్ళు మూసుకోండి, ధ్యానంలో కూర్చోండి, ఆ రిలేషన్ని సర్చ్ చేసుకోండి. అది మీ తప్పైనా సరే క్షమించమని అడగటం చేయవలసిందే, వాళ్ళ తప్పైనా సరే క్షమించి తీరవలసిందే. అది చెయ్యండి. అది తల్లిదండ్రుల విషయంలో మీరు చేసి ఉండొచ్చు, మీ మనసు అంగీకరించకపోవచ్చు, కానీ చెయ్యాలి. అది చేయడానికి మీ లోపల పెరుగులాట జరిగినా సరే, కళ్ళ వెంట నీళ్ళు వచ్చినా సరే, కానీ అది చెయ్యాలి. అది నేనేం చెప్తున్నాను, వాళ్ళ ఇళ్ళకెళ్ళమని చెప్పడంలా, వాళ్ళు ఎదురుపడమని చెప్పడంలా, మీ అంతరంగంలో వాళ్ళని పిలవండి. ఆ సోల్స్ మీ దగ్గరకు వస్తాయి. ఆ సోల్స్ని క్షమించమని అడగండి, ఆ సోల్స్ని తిరిగి క్షమించండి. ఆ తర్వాత ప్రేమించండి, ధ్యానంలోనే వాళ్ళని హత్తుకోండి, ముద్దులు పెట్టండి. అదంతా లవ్. ఆ లవ్ వల్లనే అంతా అవుతుంది. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ద్వేషంతో ఏమీ జరగదనమాట. సో ధ్యానంలో ఇదంతా చేయండి. కళ్ళు మూసుకొని మీరు మొత్తం మీ లోపల ఆ రిలేషన్ని మీరు ఫీల్ అవ్వండి, అనుభూతి చెందండి. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఇంకా ఈ పిరమిడ్ విషయంలో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, మీకు రావాల్సిన పేమెంట్లు, వాటి కోసం మీరు ఏం రాసుకోవాలంటే, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఇది రాసుకునేటప్పుడు కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అని చెప్పలేదండి, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎంత బాగా ఎన్ని గంటలు ధ్యానం చేస్తే, గంటలు ధ్యానం చేస్తే నీ కర్మలు దగ్ధమవుతాయి అని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటి? జ్ఞానాగ్ని. అవునా అండి? జ్ఞానాగ్ని కర్మ దగ్ధం అంటే జ్ఞానం వల్ల, అంటే నాలెడ్జ్ వల్ల నీ కర్మలు దగ్ధం అవుతాయి, ధ్యానం వల్ల కాదు. క్వాంటిటీ ఆఫ్ మెడిటేషన్ వల్ల లేదా క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ వల్ల నీ కర్మలు పోవు.
క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్, క్వాంటిటీ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ వలన పోతాయి అన్నమాట. నాలెడ్జ్ అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే మీరు బహుశా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక రూము, దాదాపు 10 సంవత్సరాలుగా ఇది మూతేసి ఉంచాము. అంటే 10 సంవత్సరాల నుంచి దీనిలో వెలుతురు లేదు, చీకటి ఉంది, అంతే కదా. ఆ చీకటి పోవడానికి మనకి దాన్ని పోగొట్టడానికి 10 సంవత్సరాలు పట్టుద్దా? లైట్ వేస్తే ఒక్క సెకండా? ఒక్క సెకండ్. నాలెడ్జ్ కూడా అదే, జ్ఞానం కూడా లైట్ అన్నమాట, కాంతి. అజ్ఞానం పోవాలంటే నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ రావడానికి మీరు ఏమంటారంటే, అబ్బో మాకు నా జ్ఞానం కావాలంటే 10 సంవత్సరాలు పట్టిద్ది అంటారు. అలా అనకూడదు. నాలెడ్జ్ ఒక్క సెకండ్ చాలు రావడానికి. మన అజ్ఞానం పోవడానికి ఒక్క సెకండ్ చాలు అనమాట. నాకు 10 సంవత్సరాలు పట్టుద్ది, లేదా నాకు 4 సంవత్సరాలు పట్టుద్ది ధ్యానంలోకి వస్తే నా కర్మలు పోవడానికి. ఇలా అంటే నోట్లో అనమాట నుదుటి మీద రాతగా మారిపోద్ది. మీకు 10 సంవత్సరాలే పట్టుద్ది మీ కర్మలు పోవడానికి. జ్ఞానాగ్ని కర్మ దగ్గడం అన్నాడు. అంటే ఎప్పుడు నాలెడ్జ్ వస్తే అప్పుడు కర్మ పోయిద్ది, ఇంకా అది ఉండదు, అసలు ఉండే అవకాశం లేదు. ఎప్పుడు వెళ్తురేస్తో అప్పుడు చీకటి వెళ్ళిపోయిద్ది. దాన్ని పొమ్మనమని నువ్వు చెప్పక్కర్లా, అది వెళ్ళిపోతుంది. ఇది తెలుసుకుంటే చాలు అనమాట. సో ఇక్కడ ఇంకా తను ఏమంటున్నారు, అప్పులు పోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. లైట్ వర్కర్స్లో ఒక మేడం ఉన్నారు. ఆవిడ మొన్న ధ్యాన మహాయాగానికి వచ్చినప్పుడు ఆవిడ కామన్ అకామిడేషన్లో ఉన్నారు, అంటే పబ్లిక్ అందరూ ఉండే చోట ఉన్నారు. తను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్కి వెళ్తూ ఫోన్ వాళ్ళ పాప ఆడుకుంటుంటే సరే ఆడుకోనీలే అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ పాప ఏం పసిపిల్ల కాదు, ఆ పాప ఇంటర్ చదువుతూ ఉంది. ఆ పాప ఫోన్లో ఆడుతూ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ ఫోన్ ఎవరో తీసేసుకున్నారు, అది పోయింది ఆ ఫోను. దానికోసం పక్క బెడ్ మీద ఉన్న ఇంకొక అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్లు, కేసులు అంతా చేసి ఆడ కడతాల్లో చాలా పోలీస్ కేసు అంతా చేసిందంటే, మళ్ళీ తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండేది మదనపల్లి అయితే అక్కడ పోలీసులతో కాంటాక్ట్ అవ్వడం ఇదంతా చేస్తుందంట. ఆ తర్వాత నాకు ఒక 4-5 డేస్ తర్వాత నాకు కాల్ చేసింది. సరే ఇలా జరిగింది, నేను కేసులు పెట్టాను, ఆ పిల్ల మీద నాకు బాగా డౌట్ ఉంది, ఆ పిల్లే అలాంటిది ఇలాంటిది అని అంటుంది. మేడం అలా ఏమనద్దు, మీకు కావాల్సింది ఏంది? మీ ఫోన్ మీకు కావాలి. సో మీ ఫోన్ మీకు కావాలి, నాకు అదే ఫోన్ రావాలని మీరు అడగద్దు. అదే ఫోన్ రావాలంటే దానికోసం చాలా గొడవలు అవుతాయి, అది లేట్ కూడా అవుతుంది. మీకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఫోన్ లేకపోతే మనకి చాలా ఇబ్బందులు కదండి. మన పని గడవడం కావాలి, ఫోన్ కావాలి. సో మీరు ఏం చేస్తారంటే, ఇంతగా నేనేం చెప్తున్నానంటే, నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, నా వాక్ ఏంటంటే, మీకు పోయిన ఫోన్ కన్నా వచ్చే ఫోన్ ఇంకా బెటర్ ఆప్షన్స్తో వస్తుంది. సో యూనివర్స్ ఇంకొక మంచి ఫోను, అంతకన్నా బెటర్ ఆప్షన్ ఉండే ఫోన్ నీకు ఇస్తుంది. మీరు ఆ ఫోన్ని ఆహ్వానించండి. నాకు ఇంకా ఒక బెటర్ ఆఫర్ ఉన్న ఫోన్ నాకు వస్తుంది, సో ఆ ఫోన్ని నేను స్వీకరిస్తానని పెట్టండి. ఆ పోయిన ఫోనే రావాలి, ఆ అమ్మాయినే కొట్టాలి, ఆ అమ్మాయి తెచ్చేయాలి, ఇలా మాత్రం అనద్దు అన్నాను. ఇంకా అప్పుడు ఆమె నవ్విందండి. అప్పుడు దాకా నవ్వులేదు ముఖంలో. మరి మంచి ఫోన్ పోయింది, ఏడుస్తుంది దానికోసం. అప్పుడు నవ్వింది. సో సార్ నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది, రిలీఫ్గా ఉంది మీరు చెప్పిన మాటకి. సో నాకు ఇంకా మంచి బెటర్ ఫోన్ వస్తుంది అన్నారు. ఓకే, నాకు బెటర్ ఫోన్ కావాలి, నేను దానికోసమే వెయిట్ చేస్తాను, దానికోసమే దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాను అన్నది. ఇది జరిగిన తర్వాత ఒక వారానికి నా దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతను కడతాల్లో లైట్ వర్కర్స్ స్టాల్ దగ్గర నాకు పరిచయం అయ్యాడు. చాలా రోజులు అక్కడ ఉన్నాడు అనమాట. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అబ్బాయి అక్కడ ఉన్నాడంట. అప్పుడు లైట్ వర్కర్స్ రంజిత్ సారు ఏమో ఫోన్ కోసం కేసులు పెట్టి ఇదంతా చేస్తుంటే, మేడం మీరు బాధపడగాకండి, నేను మంచి ఫోన్ మీకు కొనిస్తాను, అది 25,000 సరే నేను మీకు కొనిస్తాను అన్నాడంట. ఇది జరగకముందు నేనేం చెప్పాను, మీకు ఒక బెటర్ ఆప్షన్ ఫోన్ మీకు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీకు వద్దు, డబ్బులు పెట్టి కొనాలనేది కూడా వద్దు, ఆ మాట కూడా మీరు అనుకోవద్దు, మీకు వస్తుంది అని చెప్పాను. అది వచ్చింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మొన్న, సార్ మీరు అన్నట్లుగానే మంచి ఫోన్ వచ్చింది, నా దగ్గర ఇప్పుడు మంచి ఫోన్ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. సో ఇలా కొన్ని జరుగుతాయి. అది నేనేం చెప్తే అది జరుగుతుంది. అది నా గొప్పతనం ఏం కాదు, కానీ చాలా చోట్ల ఇది ప్రూవ్ అయిందనమాట. సో ఫ్రెండ్స్, రాసుకునే దానిలో మీరు పూర్తి విశ్వాసం ఉంచండి, మీ సంకల్పం అద్భుతంగా రాసుకోండి. జరిగిందన్న ఊహతో ఆలోచనతో ఉండండి.
జరగాలనే కోరికతో కాదు ఉండవలసింది, జరిగిందన్న ఆ ఊహతోటి, ఆలోచనతోటి, ఆనందంతో ఉండండి. జరిగితే ఇప్పుడు మీకు పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టారన్న ఊహ మీ లోపల పెట్టండి, అలా ఊహించుకోండి, అప్పుడు ఆనందం ఉంటుంది. అది ఎలా ఉండాలంటే పిల్లలు పుడితే ఉన్న ఆనందం అది ఇప్పుడే ఉండాలి. సో ఆనందం, ఆ ఎనర్జీ మీ జీవితంలోకి పిల్లల్ని తీసుకొచ్చేస్తుంది. సో డెఫినెట్గా మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. విష్ పిరమిడ్ మాత్రం చాలా పవర్ఫుల్ అండి. అది చూడడానికి చాలా చిన్నది, నేను ఎన్నో చూశాను. నా దగ్గరికి ఒక మేడం వచ్చారు, మా ఊరు పక్కనే. ఆమెకు 3 కొడుకులు, కూతుళ్ళు లేరు. 3 కొడుకులు. పెద్ద అబ్బాయికి ఒక అమ్మాయి పుట్టింది మ్యారేజ్ అయిన తర్వాత. ఆ రెండో సంతానం కోసం చూస్తే అమ్మాయికి థైరాయిడ్ రావడం, ఒక గర్భిణి, అన్వాంటెడ్ గర్భిణి రావడం, దాన్ని తీసేయడం, ఇదంతా జరిగింది. రెండో అబ్బాయి మ్యారేజ్ 5 ఏళ్ళు అయింది. మూడో అబ్బాయి కూడా మ్యారేజ్ అయింది. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు, 3 సంవత్సరాలు అయింది. ఆవిడ రెండో పిల్లాడికి 5 ఏళ్ళు అయింది కదా, ఆ పిల్లాడికి అబ్బాయి పుట్టాలి, నాకు మనవడు కావాలని వచ్చింది. ఆల్రెడీ ఒక మనవరాలు ఉంది కాబట్టి, సో మనవడు కావాలని, అది కూడా రెండో పిల్లోడికి కావాలని వచ్చింది. నేను ఆ విష్ పిరమిడ్ తీసి సంకల్పం రాద్దామని రాస్తున్నాను. రాస్తుంటే నాకు లోపల నుంచి ఏమొస్తుందంటే, ముందు 3వ వాడికి పుడతాడు, మనవడు పుడతాడు, వాడు అది 3వ వాడికి పుడతాడు ముందని వస్తుంది. ఇవేమో 2వ వాడి కోసం వచ్చింది. మేడం మీరు ఇలా వచ్చారు, నాకేమో ఇలా వస్తుంది సంకల్పం, ఇప్పుడు ఏం చేయాలన్నా? ఏం చేయాలంటే, వాడికి పుడతానంటే మనం ఎందుకు కాదనాలి సార్? వాడికి రాయండి, వీడికి రాయండి, ఎవరికి పుట్టినా నాకు ఆనందమే. కాకపోతే వీడికి 5 ఏళ్ళు అయింది కాబట్టి, వాడికి 3 ఏళ్ళే కాబట్టి నాకు తొందర లేదు, వీడికి 5 ఏళ్ళు అయింది కాబట్టి వీడికి కావాలని కోరుకున్నాను. సో ఎవరికి వచ్చినా పర్వాలేదనండి. సో నేను రాసేసాను సంకల్పం. రాసిన తర్వాత కరెక్ట్గా 10 డేస్లో ఆ 3వ కోడలు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి నేను ప్రెగ్నెన్సీ ఎత్తయ్యా అని చెప్పింది. ఫస్ట్ 3వ కోడలే చెప్పింది ప్రెగ్నెన్సీ అని. సో అయిపోయింది. ఆ తర్వాత ఈమె 2వ కోడల కోసం కూడా రాయించుకుంది కదా, ఈమె చేస్తుంది అమ్మాయి కోసం ధ్యానం. 41 డేస్ అయిపోయింది, 2 నెలలు గడిచిపోయింది. 3వ నెల వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది 2వ కోడలకి. ఫస్ట్ 3వ కోడలకు వచ్చింది, తర్వాత 2వ కోడలకు కూడా వచ్చింది. అక్కడ ఆస్ట్రేలియాలో అక్కడ వాళ్ళకేం రిస్ట్రిక్షన్స్ లేవు. 5వ నెలలోనే ఆ అమ్మాయి లోపల అబ్బాయి అని చెప్పారు. అంటే 3వ కోడలకి మనవడు ఖాయం అయిపోయింది, మా పిల్లాడు ఖాయమైపోయింది. సరే వీళ్ళిద్దరూ క్యారింగ్లో ఉండగా పెద్ద కోడలు ఫోన్ చేసి, ఆ అమ్మాయి తునిలో ఉంటుంది, అత్తయ్య వాళ్ళకైనా మా పిల్లాడు నాకు వద్దా, నాకు అక్కర్లేదా, మనవాడు మాకు వారసత అక్కర్లేదా అని అడుగుతుంటే మళ్ళీ వచ్చి ఇంకో పిరమిడ్లో రాయించుకొని తీసుకెళ్ళింది. ఇది రాయించుకొని చేస్తున్న తర్వాత మళ్ళీ ఇది 41 డేస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ. అంటే 3 కోడళ్ళు ప్రెగ్నెన్సీ. ఫస్ట్ 3వ కోడలు, తర్వాత 2వ కోడలు, ఆ తర్వాత పెద్ద కోడలు. వరుసన 3 మగపిల్లల్ని కన్నారు. ఒక మనవడి కోసం వచ్చింది. వరుసన 3కి టకటకటక 3కి ప్రెగ్నెన్సీ, 3కి మగపిల్లలు. నాకే మైండ్ పోయింది, బాబు వచ్చింది ఒక్కడి కోసం వరుసన 3. ఆ తర్వాత మళ్ళీ 2వ కోళ్ళు, 3వ కోళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ 2 అబ్బాయిల్ని కన్నారు, చెరొక అబ్బాయిని. 5 మనవాళ్ళు ఇప్పుడు ఆమెకి, ఒక్కళ్ళు 2 కాదు, 5. సో విష్ పిరమిడ్ పవర్ అయితే నిజంగా చెప్పేది కాదండి, చాలా పవర్ఫుల్ అనమాట. సో దానిలో సంకల్పం పెట్టిన తర్వాత 14 సంవత్సరాలకు థైరాయిడ్ తగ్గిందని నాకు ఫోన్ చేసి చెప్పారు కొంతమంది లేడీసే. ఇంకా డాక్టర్ అయితే గట్టిగా చెప్పారంట, మీరు అసలు ట్యాబ్లెట్ కూడా ఇది పొరపాటున కూడా ట్యాబ్లెట్ వేస్తే తేడా వస్తుంది, మీకు అసలు అది పూర్తిగా తగ్గిపోయింది. అది టెస్ట్ చేసి బాంబేకి పంపించారంట. ఆ టెస్ట్ చేస్తే అసలు ఇంకా థైరాయిడ్ లేదు, ట్యాబ్లెట్ యూజ్ చేయొద్దు. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి వస్తే ఇవి పోవు అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ వాళ్ళకి పోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఎవ్వరు దానికోసం సందేహపడద్దు, లేదు నిదానించద్దు. దాన్ని ఖచ్చితంగా తీసుకోండి, వాడండి. ఆరోగ్యం కోసమైనా, సంతానం కోసమైనా, పిల్లల చదువుల కోసమైనా, ఉద్యోగం కోసమైనా, పెళ్ళిళ్ళ కోసమైనా, మీకు సొంత ఇంటి కోసమైనా, మీకు కారు కావాలంటే దానికోసమైనా, దేనికోసమైనా. ఒక ఆవిడైతే తనకి జరగలేదంట, పిరమిడ్ తీసుకున్నాక వాళ్ళ అక్క ఎక్కడో ఉంటే ఆమెకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఈమె పిరమిడ్ పంపిస్తే ఆమె చేసిందంట. చేసిన తర్వాత ఆమెకి ఇల్లు కావాలనుకుందంట, వేరే ఎవరో స్థలం ఇచ్చారంట, ఇంకోళ్ళు ఎవరో మెటీరియల్ కూడా ఇచ్చారంట.
ఆమె అట్లా తన్నుకొని వచ్చింది ఆమెకి అట్లాగా. ఇప్పుడు ఆ పిల్లోడు ఎలాగైతే నేను రెజ్యూమ్ కూడా పెట్టలేదు కానీ నాకు జాబ్ వచ్చిందని చెప్పాడు చూడండి, అట్లాగా ఆమె కేవలం ఆ డబ్బు లేకపోయినా ఆమెకి ఇల్లు ఏర్పడతా ఉంది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక పెళ్లి కాని అమ్మాయికి ఆ అమ్మాయి కోరుకున్న లెదర్ బ్యాగ్ వచ్చిందని చెప్పుకున్నాం కదా. సో మనీ ఇంపార్టెంట్ కాదు, మీ కోరిక ఇంపార్టెంట్. మీరు మనీతో ముడిపెట్టకండి మీ కోరికల్ని, మీ కోరిక తీరాలని కోరుకోండి అంతే. ఇప్పుడు ఆమెకు ఫోన్ వచ్చింది, ఎలా వచ్చింది? డబ్బుతో పని లేదు కదా. ఆమె ఫోన్ కావాలి, బెటర్ ఆప్షన్ ఫోన్ వస్తుంది అన్నాము, వచ్చింది. అమ్మాయి అన్న కష్టపడి సంపాదించి కొనిందా? కొనలేదు, కానీ వచ్చింది. సో మీరు ఎట్లా పెట్టుకోవాలంటే మీ సంకల్పాలు కష్టపడి సంపాదించాలని, డబ్బులు ఉంటేనే అన్నీ అవుతాయని కానీ ఇలాంటివేమీ మీరు పెట్టద్దు. మీకు కావాల్సింది అది జరిగినట్లుగా మీరు గట్టిగా లోపల సంకల్పించండి, అది ఖచ్చితంగా అయిపోతుంది. సో 41 days విష్ పిరమిడ్తో మెడిటేషను నేను చెప్పినవే 41 వీడియోస్ ఉంటాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లైట్ వర్కర్స్ అని ఆ టీవీలోకి వెళ్ళి నా పేరు కొట్టండి, అచ్యుత శ్రీనివాసరావు నా పేరు, అది కొడితే మీకు 41 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకొని చేయండి. ఇంకా 15వ తారీఖు, ఇవాళ ఎన్ని 12, ఇంకా 13, 14 మధ్యలో 2 రోజులే గ్యాప్. ఈ 2 రోజుల తర్వాత 15వ తారీఖు స్వయంగా నేనే మళ్ళీ లైట్ వర్కర్స్లోకి యూట్యూబ్లోకి వస్తున్నాను, ఏంజల్స్తో మెడిటేషన్. దాని టైటిలే ఏం పెట్టామంటే ఏంజల్స్తో అనుసంధానం ధ్యానం అష్టైశ్వర్యాల జీవితంలోకి ప్రయాణం. సో ఇందాక చెప్పుకున్నాం కదా, మీకు ప్రతి ఒక్క దానికి ఏంజల్ ఉన్నారు. మీకు ఏది కావాలన్నా దానికి సంబంధించిన ఏంజల్ ఉన్నారు. సో ఆ ఏంజల్స్తో మీరు కనెక్ట్ అయ్యి మంచిగా మెడిటేషన్ చేస్తే మీ జీవితంలో మీరు కోరుకున్నది ఇంకా ఈజీగా జరిగిపోతుంది. ఇక్కడ పిరమిడ్ ఉపయోగించండి, ఏంజల్ని ఉపయోగించండి, ఇంకా గ్రూప్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. చాలామంది ఏం చేస్తారంటే నేను లింకులు పంపించినా కూడా వాళ్ళు జూమ్లో జాయిన్ అవ్వకుండా ఎప్పుడో 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, లేకపోతే సాయంత్రమో రేత్రో వాళ్ళకి ఎప్పుడో కుదిరినప్పుడు పెట్టుకుంటారంట. అప్పుడు అవ్వదండి, అది కొంచెం లేట్ చేస్తుంది. గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, జూమ్లో జాయిన్ అవ్వండి. ఆ జూమ్లో 300 మంది ఉంటారు, కానీ యూట్యూబ్లోకి వచ్చేసి 1000-1200 మంది ఉంటారు. అంటే మొత్తం 1500 మంది పైన ఆ మెడిటేషన్ అదే టైంలో చేస్తారు, ఎర్లీ మార్నింగ్ 5కి. అంటే గ్రూప్ ఎనర్జీలో మీరు కనెక్ట్ అవుతారు. గ్రూప్ ఎనర్జీ చాలా పవర్ఫుల్. నేను పిరమిడ్ కన్నా గ్రూప్ ఎనర్జీనే నేను ప్రిఫర్ చేస్తాను. పిరమిడ్ నీకు ఎప్పుడైనా ఉంటుంది, ఆడే ఉంటుంది. ఆడకపోతే గ్రూప్ ఎప్పుడు ఉంటుంది మేడం? ఇవాళ ఆదివారం క్లాసు, ఇందాక ధ్యానం చేసాం, సంకల్ప ధ్యానం, అది గ్రూప్లో చేసాము. అది రేపు కావాలంటే నీకు పిరమిడ్లో వస్తుందా? రాదు. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ మెడిటేషన్ చేసాం, గ్రూప్ మెడిటేషను, అది మళ్ళీ కావాలంటే వస్తుందా? రాదు. ఈ గ్రూప్ అంతా వీళ్ళందరూ నీ కోసం వస్తారా? రారు. సో గ్రూప్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ పిరమిడ్ ఎనర్జీ కన్నా కూడా. పిరమిడ్ ఎప్పుడు ఉంటుంది, అది ఆడకపోదు. రేపు రాత్రి వచ్చినా మీరు అక్కడే ఉంటుంది, తీసే పెట్టుతుంది, వచ్చి మీరు కూర్చోవచ్చు, అంతే కదా. సో పిరమిడ్ ఎనర్జీ నీకు ఎప్పుడు కావాలన్న ఉంటుంది. గ్రూప్ ఎనర్జీ మాత్రం అది యూనివర్స్ నీ కోసం కేటాయించిన టైంలోనే ఉంటుంది. సో జూమ్లో పార్టిసిపేట్ చేసేది కూడా మీరు ఆ టైంలో పార్టిసిపేట్ చేయండి. అప్పుడు అందరితో పాటు మీరు కనెక్ట్ అవుతారు, మీ సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి. దానిలో వచ్చిన వాళ్ళకి జరిగిన అవి అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. నేను రోజు చెప్తూనే వచ్చా, మీరు గ్రూప్లో కనెక్ట్ అవ్వండి, జూమ్లో కనెక్ట్ అవ్వండి అని చెప్తూనే ఉన్నాను. తర్వాత ఎప్పుడో నేను పెట్టుకుంటాను, యూట్యూబ్లో వస్తాయిలే, ఏడవపోతాయి, మన ఫోన్ ఉంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ మాటలన్నీ కూడా